ప్రధానిగా వరుసగా 3 పర్యాయాలు హ్యాట్రిక్ కొట్టిన నరేంద్ర మోడీ మరొక 2 రికార్డులు తన సొంతం చేసుకున్నారు. అది ఏంటి అంటే నెహ్రూని అధిగమించారు పాలనలో నరేంద్ర మోడీ. వాస్తవానికి ఇది దాదాపుగా ఆయన కీర్తి కిరీటంలో మరో కలికితురాయి అని చెప్పాలి. ప్రధానిగా వరుసగా అత్యధిక కాలం దేశాన్ని పాలించిన రికార్డును ఇప్పుడు నరేంద్ర మోడీ తన ఖాతాలో వేసుకున్నారు. ఈ రికార్డు నిన్నటి వరకు కూడా జవహర్లాల్ నెహ్రూ ఖాతాలో ఉంది. ఇప్పుడు దాన్ని అధిగమించారు. 4399 రోజుల పాటు పరిపాలించారు మోదీ. నరేంద్ర మోడీ 2014 మే 26న తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి పదవిలో కొనసాగుతున్నారు. తాజాగా జూన్ 10 నాటికి ఆయన ప్రధానిగా 4399 రోజులు పూర్తి చేసుకున్నారు. ఎన్నికైన ప్రధానమంత్రి నెహ్రూ 1952 మే 13 నుంచి 1964 మే 27 వరుసగా అంటే 4398 రోజులు ఆయన పరిపాలించారు. ఇప్పుడు ఆయన్ని దాటారు ఈయన. ఇంకా ఎన్ని రోజులు పరిపాలించినా ఇప్పుడు ఈ రికార్డు ఎవరు బీట్ చేస్తారు అనేది త్వరలో తేలుతుంది. ప్రస్తుతం అయితే ఈయనే కంటిన్యూ అవుతారు కాబట్టి ఈయన ఖాతాలో ఇదొక రికార్డు. అంతేకాదు ఇంకొక రికార్డు ఏది అంటే ప్రభుత్వ అధినేతగా కూడా అత్యధిక కాలం పనిచేసిన వ్యక్తిగా కూడా మోడీ రికార్డు సృష్టించారు. స్వతంత్ర భారత చరిత్రలో అత్యధిక కాలం పాలన సాగించిన అంటే ఎన్నికైన ప్రభుత్వాధినేతగా, ప్రజల ద్వారా ఎన్నుకోబడిన ప్రభుత్వాధినేతగా మోదీ పేరిటే రాష్ట్రంలో కానీ ఏ రాష్ట్రంలో అయినా కానీ దేశంలో కానీ మోడీ పేరిటే ఇప్పుడు రికార్డు ఉంది. సిక్కిం సీఎంగా పవన్ కుమార్ చామ్లింగ్ 8930 రోజులు పనిచేయారు. మోదీ ఈ ఏడాది మార్చిలోనే అంటే సీఎంగా పిఎంగా మొత్తం కలుపుకుంటే ఆ రికార్డును అధిగమించారు. 2001 నుంచి 2014 వరకు ఆయన గుజరాత్ సీఎంగా పనిచేశారు. అయితే ఇప్పుడు ఆయన ఈ రికార్డు అయితే బద్దలు కొట్టారు వరుసగా. అంటే మొత్తం 12 ఏళ్ల పాలనలో దేశంలో ఎలాంటి మార్పులు వచ్చినాయి నరేంద్ర మోడీ అనేది ఒకటి. పాత రికార్డులను బద్దలు కొట్టి కొత్త రికార్డుని సృష్టించారు. రికార్డులను చెరిపివేసి కొత్త రికార్డు తనదైన మార్క్ వేసుకున్నారు నరేంద్ర మోడీ.